అందరికీ నమస్తే. అందరికీ ఇక్కడ మేము జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం రావడం జరిగింది. ఇక్కడ ఒక రైతుకు లాస్ట్ వర్షాకాలంలో మేము అగ్రి ప్రొడక్ట్స్ గురించి ఇంటర్వ్యూ అంటే మనం పరిచయం చేయడం జరిగింది. అగ్రి గ్రాన్యూల్స్, హ్యూమిక్ లిక్విడ్, ఓకే, అక్వాజెల్ గురించి మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ సార్ వచ్చేసి అగ్రి గ్రాన్యూల్స్ను అగ్రి 82 మాత్రమే వాడడం జరిగింది. సో ఆ పంట చూడండి ఎలా ఉందో. సో ఒక్కొక్క దాంట్లో చూడండి, మనం ఫస్ట్ ఇలా ఉన్నాయి, దాదాపు 40 పైన పిలకలు ఉన్నాయి దాదాపుగా. సో పంట చూడండి మొత్తం యూనిఫామ్గా ఒకే తిరిగి వచ్చింది. ఇక్కడ కూడా ఏ రోగం కూడా లేదు. సో సారు మాటల్లో విందాం, ఒక 2 మాటల్లో సారు ఎలా ఉందండి అనేది. సార్ భాస్కర్ రెడ్డి సార్ పేరు వచ్చేసి చెప్పండి సార్. మీకు వేస్టేజ్ అగ్రి బాగా పనిచేస్తుంది సార్. పిలక 5 కిలోలు ఉంటుంది. ఇది వాడాను. ఇది వాడిన కాంచి ఇలా వచ్చింది, పిలకలు ఇలా వచ్చింది. ఇంతకుముందు ఇలా రాకపోయేది. ఒక పిలకలు గంటు 40 దాకా ఉన్నాయండి. ఇంతకుముందు ఇట్లా రాలేదు పంట. ఇది వేసిన కాంచి బాగా వచ్చింది. ఇది వాడండి 82. ఈ 2 వాడండి, వేరే ఏమీ వాడలేదు దీనికి. ఇంకా వేరే ప్రోడక్ట్ ఉన్నాయంట, అవి వాడితే ఇంకా బాగా వచ్చేదేమో. అక్కడ మీరు సౌడు వాడింది కదా, సౌడు వాడాను. అక్కడ 2 ఎకరాలకు వాడాను, అది ఇంకా బాగున్నది. దానికి ఏ రోగం రాలేదు. ఇక అది వేసినాక మళ్ళీ డౌట్ ఎందుకని మొత్తం అన్నిటికి వేద్దామని అన్నిటికీ వేసేసాను. ఫస్ట్ 2 ఎకరాలకు వేసి చూద్దాం అనుకున్నాను. ఇక మళ్ళీ ఎందుకో నా మనసు ఒప్పలేదు. ఈ అన్ని చేనులకు వేసేద్దామని అన్నిటికి 7 ఎకరాలు వేసాను. సక్సెస్ఫుల్గా మంచిగా వచ్చిందండి. సూపర్ రిజల్ట్ లీడర్స్. ఫార్మర్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది ఇది. సో పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచే విధంగా ఉండే మన ప్రొడక్ట్స్ ఇవి. ప్రొడక్ట్స్లో దమ్ము ఉందని చెప్పడానికి ఇదే కారణము. ఇలా ఎంతో వర్షాలు పడ్డాయి, ఎంతో పంటలన్నీ ఆగమైపోయినాయి. అలాంటి ఎర్రగా పడడం, మొత్తం పంట అంతా అక్కడ యూనిఫామ్గా అంటే సరైన విధంగా పెరగకపోవడం జరిగింది. చూడండి ఒకే తీరుగా మొత్తం ఒకే తీరుగా పెరగడం జరిగింది. మనకు వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్కి ఉన్న దమ్ము ఇది ఇలాంటిది. సో రైతులకు అందరు చెప్పేది ఒకటే, మీరందరూ వాడుకోండి, మీ పంట బాగుంటుంది. మీరు ఇంకొకసారి వేరే మందులు కొట్టాల్సిన పరిస్థితి రాదు. మీరు కెమికల్స్ తగ్గించుకున్న ప్రయత్నం చేస్తే మనకు పంట చూడండి. ఇది ఒక్కొక్క పిలకలు వచ్చేసి మనకు 40 పైన ఉన్నాయి. ఇంకా వస్తున్నాయి పిలకలు, ఇంకా 10-15 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వస్తాయి. సో రైతు చాలా సంతోషంగా ఉన్నాడు, మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇది రైతే రాజుగా చేసే ఒక ప్రయత్నంలో, మహాయజ్ఞంలో పాల్గొన్నాము. సో తప్పకుండా ఇక్కడ రైతు రాజు అవుతాడు. ఎందుకంటే పంట మంచిగా వస్తే రైతు ఆటోమేటిక్గా రాజు అవుతాడు. రైతు కావాల్సింది అదే, నాకు సరైన పంట వస్తే చాలు, భూమి మంచిగా ఉంటే చాలు అని కోరుకునే రైతు. మేము అదే ఇప్పుడు చేయడం జరుగుతుంది. భూమి మంచిగా చేయడం జరుగుతుంది, అలాగే పంట మంచిగా రావడం జరుగుతుంది. సో రైతుకి ఇచ్చిన సర్వీసు ఎలా ఉంది సార్? ఇప్పుడు సర్వీస్ అయితే బాగున్నది, సర్వీస్ బాగున్నది. నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎవరైనా డౌట్ ఉంటే నాకు అక్కడికి రండి. నా పేరు డ్రోన్ భాస్కర్ రెడ్డి అంటారు. డ్రోన్ ఉన్నది, ఇది అందరు తెలుసు, 6 మండలాలు తెలుసు. మీరు వచ్చి నా పంట చూడొచ్చు, చూసినాకైనా వాడండి. ఎస్, చూడండి రైతు హ్యాపీనెస్ ఒప్పడుతుంది కన్నల్లా. సో ఇంకా ఉన్నది, ఇంకా రిజల్ట్ చూడాలి. ఇంకా ఫైనల్గా ఇంకైతే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. సో తప్పకుండా చాలా ఎక్సలెంట్గా ఉంది. నేనైతే సంతోషంగా ఉన్నాను. రైతుకు ఇలాంటి ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ అంటే పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి, తప్పకుండా సంప్రదించండి. సో వాడుకోండి, రైతులు బాగుపడతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పంట బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.